వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియని అనేక మంది విదేశీ మిషనరీలు తమ సుఖ సౌఖ్యాలను త్యాగం చేసి భారతదేశానికి వచ్చి ఇక్కడి ప్రజల కోసం అపారమైన సేవలు అందించారు. ఇలాగే పంజాబ్ ప్రాంతంలో పాఠశాలలు, ఆసుపత్రులు మరియు క్రైస్తవ మిషన్లు స్థాపిస్తూ ఎంతో మార్పు తీసుకువచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన జీవితం అంతా ప్రేమ, సేవ మరియు త్యాగానికి నిలువెత్తు ఉదాహరణ. అతని రాబర్ట్ క్లార్క్. రాబర్ట్ క్లార్క్ గారు ఇంగ్లాండ్ దేశంలో 1825 సంవత్సరంలో జూలై 4న జన్మించాడు. ఇతని తండ్రి ఇంగ్లాండ్ చర్చ్ కి చెందిన ఒక మతాధికారి. రాబర్ట్ గారు 1850లో క్యాంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కాలేజ్ లో BA, అలాగే 1857లో MA చదువుకున్నాడు. తర్వాత క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడయ్యాక తన సొంత విశ్వవిద్యాలయంలో బోధన మరియు ఉద్యోగం అతనికి ఎదురు చూసింది. అయితే రాబర్ట్ క్లార్క్ గారు అన్యజనుల దేశాలలో ఆత్మ సంరక్షణకుల అవసరం గురించి ఎక్కువ ఆందోళన చెందాడు. అప్పుడు అతను తనను తాను చర్చ్ మిషనరీ సొసైటీకి సమర్పించుకున్నాడు. అప్పుడు ఆ మిషన్ సొసైటీ వారు రాబర్ట్ గారిని భారతదేశంలోని పంజాబ్ మిషన్ లో సేవ కోసం నియమించింది. తర్వాత 1852లో క్లార్క్ గారు పంజాబ్ లోని అమృత్సర్ లో ఒక మిషన్ స్టేషన్ ను స్థాపించాడు. భారతదేశంలోని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత బ్రిటిష్ పాలన ప్రాతినిధ్యం వహిస్తున్న క్రైస్తవ మతం నిజమైనది కాదని స్థానికులకు అవగాహన కల్పించాలని క్లార్క్ గారు నిర్ణయించుకున్నారు. అందువల్ల బహిరంగ ప్రచారానికి బదులుగా అతను మొదట వ్యక్తిగతంగా సువార్త ప్రచారాన్ని చేపట్టాడు. స్థానిక సాక్ష్యాలు ఉత్తమ సువార్త సాధనాలు అని ఆయన నమ్మాడు. తొలి మతం మార్పిడి చెందిన వారు తమ కుటుంబాలతో ప్రారంభించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాలని ఆయన ప్రోత్సహించాడు. అనేక వ్యతిరేకతలు మరియు బెదిరింపులు ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు 20 కంటే ఎక్కువ మంది విశ్వాసులను రాబర్ట్ గారు దేవుని కృపతో సంపాదించారు. ఇప్పుడు స్థానికులకు పరిచర్య కోసం శిక్షణ ఇచ్చి వారికి స్వార్థ బాధ్యతను అప్పగించిన తర్వాత రాబర్ట్ క్లార్క్ గారు 1854లో వార్లో ఒక మిషన్ స్టేషన్ ను స్థాపించాడు. తర్వాత 10 సంవత్సరాలు లాహోర్ మరియు టిబెట్ వరకు కొండలు మరియు లోయలలోని ప్రజలను చేర్చుకోవడానికి అతను ప్రమాదకరమైన భూభాగమును దాటాడు. కొద్ది కాలం తర్వాత రాబర్ట్ క్లార్క్ గారు ఎలిజబెత్ మేరీ బ్రౌన్ గారిని వివాహము చేసుకున్నారు. తర్వాత ఆమె తన పరిచర్యలో విలువైన భాగస్వామి అయ్యారు. 1864లో ఈ దంపతులు ఒక మిషన్ స్టేషన్ ను స్థాపించడానికి కాశ్మీర్ కు వెళ్లారు. ఆ కాలంలో కాశ్మీర్ డోగ్రా పాలనలో ఉండేది మరియు పేదరికం, అంటువ్యాధులు, దుష్టత్వంలో కొట్టుమిట్టాడుతుండేది. అక్కడ రాజు రాబర్ట్ క్లార్క్ ను కాశ్మీర్ లో పనిచేయడానికి అనుమతి ఇవ్వకుండా క్లార్క్ వచ్చినప్పుడు అతని సహచరులపై దాడి చేయమని అతను ఆదేశించాడు. దేవుని దయ లేకపోతే వారు వచ్చిన రోజే చంపబడి ఉండేవారు. అయితే శత్రువులు ఎలిజబెత్ వైద్య మిషనరీ పనితో స్నేహితులయ్యారు. తర్వాత కాశ్మీర్ లో అనేక వైద్య మిషన్ స్టేషన్లు ఏర్పడ్డాయి మరియు దానితో పాటు క్రైస్తవ సమాజం కూడా పెరిగింది. ఇలా అలుపెరుగని ఉత్సాహముతో రాబర్ట్ క్లార్క్ గారు తన చివరి శ్వాస వరకు ఉత్తర భారతదేశంలో వైద్య మరియు విద్య పనులతో సామాజిక మరియు ఆధ్యాత్మిక మార్పుకు నాయకత్వం వహించి చివరికి 1900 సంవత్సరంలో మే 16న ప్రభు పిలుపునందుకొని పరలోకం ఎక్కిపోయారు. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్,
దేవుడు మనందరికీ అట్టి విశ్వాస జీవితము మరియు సేవా భారము అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.